ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా ఆ స్నేహం దేవుడిచ్చిన వరం. శ్రీనివాస్ గారు రచించారు. ఎంబీఏ తరగతులు మొదలయ్యి రోజులు గడుస్తున్నాయి. క్లాస్లో ఒకరితో ఒకరు పెద్దగా పరిచయాలు లేవు. ఇది గమనించిన ప్రిన్సిపల్ క్లాస్కొచ్చారు. మీరంతా కాబోయే మేనేజర్లు, నాయకుల్లా వ్యవహరించాలి, కలివిడిగా ఉండండి అంటూ హితబోధ చేశారు. చివర్లో నన్ను లేపి ఏదైనా టాపిక్ పై మాట్లాడు అన్నారు. నాకేమో క్లాస్లో స్నేహితులా ఎవరు లేరు. పిక్కమొహం వేశాను. కనీసం తన గురించైనా చెప్పు అన్నారు కోపంగా ఓ అమ్మాయిని చూపిస్తూ. తను వరలక్ష్మి. అంతకు మించి తెలియదంటే క్లాసు పీకడం ఖాయం. అందుకే తను పరిచయం అయినట్లు, ఎన్నోసార్లు సాయం చేసినట్లు ఊదరగొట్టేశాను. మరుసటి రోజు, ఏమండోయ్, నేను అంత క్లోజా? భలే పొగిడారులే నన్ను అంది వరలక్ష్మి. నేల్చూపులు చూశాను. పర్వాలేదులే, ఇక నుంచి క్లోజ్ ఫ్రెండే అనుకో అంటూ నవ్వింది. కల్మషం లేని మనసు, అవసరానికి ముందుండే తత్వం తనది. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మన మధ్య ఉంటారని వరలక్ష్మిని చూశాకే అర్థమైంది. మావి పక్కపక్క హాస్టల్లే. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. వ్యక్తిగత విషయాలు, కెరీర్, ఫ్రెండ్స్ అన్నీ చర్చకొచ్చేవి. అన్నింట్లోనూ గైడ్ ఉండేది. కాలేజ్లోనూ తనంటే అందరికీ ప్రత్యేక అభిమానం. నాకైతే ఆమె పక్కనుంటే నాకు ఎక్కడలేని బలం వచ్చేది. అందుకే స్నేహితురాలిగా కాకుండా ఆప్తురాలిగా భావించా. చదువులు పూర్తయ్యాయి. ఇద్దరికి ఒకే సంస్థలో ఉద్యోగాలొచ్చాయి. మేం హ్యాపీ. ఈ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ మనసుకు నచ్చిన అమ్మాయి పరిచయమైంది. కొన్నాళ్ళకే నా లోకమైంది. పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాము. తర్వాత అమ్మకు వరలక్ష్మి గురించి చెప్పా. ఇక అప్పటినుంచి మొదలయ్యాయి తన అనుమానాలు. మీ ఇద్దరిది ఎంత దగ్గరి స్నేహం? కేవలం స్నేహమేనా? ఇంకేం లేదా? ఇలా గుచ్చిగుచ్చి అడిగేది. అయినా ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానని ఒకే ఒక కారణంతో సహించాను. దీన్ని వేరేలా అర్థం చేసుకుంది తను. మా మధ్య ఏదో ఉండి ఉంటుందని తీర్మానించింది. నీ ప్రేమకు గుడ్ బై అంటూ తన దారి తను చూసుకుంది. కుంగిపోయా. నమ్మకం లేని వ్యక్తితో జీవితాంతం తను కాపురం చేయలేనని నేను ఆ ప్రేమకు నీళ్ళొదిలా. ఆ బాధ నుంచి గట్టెక్కించింది మళ్ళీ వరలక్ష్మి. మరోవైపు వరలక్ష్మి ఇంట్లోనూ పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. చేసుకోనంటూ ముందుకేసింది. కారణం లేకపోలేదు. తన స్నేహితుల్లో కొందరి పెళ్ళయ్యాక నానా కష్టాలు అనుభవిస్తున్నారు. ఒకరిద్దరు విడిపోయారు. అదే సాకు చూపింది. ఆమె తల్లిదండ్రులు విపరీతంగా బాధపడ్డారు. నేనే చొరవ చూపాను. అందరూ ఒకేలా ఉండరు. నువ్వు మంచిదానివి, నీకు మంచే జరుగుతుందని సర్ది చెప్పాను. తను ఊకొట్టింది. నా అభిప్రాయం మార్చుకొని నేను పెళ్ళికి ఒప్పుకోవటం లేదు. నీ మాటను కాదనే మనసు లేక అంది. అది తను మా స్నేహానికి ఇచ్చిన విలువ. ప్రేమ రెండు మనసుల్ని కలుపుతుందో లేదో నాకు తెలియదు. స్నేహం మాత్రం ఎప్పుడూ ఇద్దరి మంచే కోరుకుంటుంది. నా విషయంలో ప్రేమ స్నేహాన్ని అనుమానించి పెళ్లి వద్దంది. అదే స్నేహం నా మాటని గౌరవించి పెళ్లి కొప్పుకుంది. అందుకే నా దృష్టిలో ప్రేమ కన్నా స్నేహమే గొప్పది. ఇవండి వాళ్ళ మన కథలు. ఈ కథలు కనుక మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేయటం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే మరిన్ని మంచి కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. థ్యాంక్ యూ.